మా బావ జెట్ స్పీడ్ కంటే ఫాస్ట్గా వచ్చాడు. వీడియో తీసాకైతే వెళ్తాను. సో మా బావ ఏంటంటే యాడ్ నుంచి 40 నిమిషాలు, నేనైతే 40 నిమిషాలు వచ్చేది, మా 10 నిమిషాలు వచ్చేది. ఎట్లా వచ్చావు బావ? జెట్ స్పీడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్. ఇప్పుడు సుభాన్ బేకరీ అక్కడికైతే వెళ్తాను. వీడియో తీసాను. మళ్ళా బావా నీదే కదా బండిదా? మా బావని ఎంత కష్టపడుతున్నాను. ఓ పవర్ బ్యాంక్ తీసుకో బావా, టక్కుమని మైక్ ఆగిపోతుంది. మళ్ళీ ఏం గోయిందే ఈ మైక్ చూడ పెట్టుకున్నాం. ఒకవేళ ఇది అయిపోయిందండి ఇది. ఎందుకంటే బేకరీ దగ్గరకి అయితే వచ్చాను. ఏలుకు పో మనిషే కానీ ఏమి తినడం, కానీ ఈరోజు తినేటట్టు మనం చేస్తాం. సుభాన్ బేకరీ. సో ఇక్కడికైతే వచ్చినాము. ఆల్రెడీ మా బావకి అయితే చూపించేసిన. ఎట్లా బావ లోపల ఇన్సైడ్? బాగుంది. ఆ ఫోన్ సైలెంట్లో పెట్టి, ఆ ఫోన్ మోగుతుంది స్వామి కిలకిలకిలకిలకిలనే ఇంకెవరిది మోగిందే. సో మా బావని అయితే తీసుకొచ్చేసాను. బిల్ నేనైతే కట్టనులే. ఇది మన తోటి యూట్యూబర్లో అయ్యన్న కంగ్రాచులేషన్ అయ్యన్న, థ్యాంక్ యూ. సో మన మీ పేజ్ చూపిస్తావా? సో మన తోటి యూట్యూబర్లు, తోటి ఇన్స్టాగ్రామ్ అన్నారు. సో మనతో పాటు మెక్కేదానికి అయితే వచ్చారు. ఫుల్గా మెక్కేద్దాం. నేను ఒక్కనే చాలే బేకరీ అంతా ఖాళీ చేసాను. ఇంకే అయినా ఇప్పుడు నేను తినలే. ఇప్పుడు నేను జిమ్కి పోతున్నా. ఏమో ఒకరోజు టేస్ట్, లేకపోతే ఈ ఫోను పిచ్చి పవన్ కొట్టచ్చు బావా. వీడియోలోకి రా బావా. 2 వీడియో మా బావకి అయితే పెట్టించేస్తా ఈరోజు. చూసినా నెయ్యి ఆడ వెనకాల బైక్ ఆడ పెట్టినాం పార్కింగ్. అబ్బా నీ వాసన వచ్చాను. ఈరోజు ఆగస్ట్ 15 కాబట్టి నేను డ్యాన్సులు సమ్మేస్తాను. యాడ చూసా యాడు దేశభక్తి ఈ ఒక్కరోజు కేంద్రం అంటే అందరికి పొంగొచ్చేసింది. ఆవాడే జెండాలు పట్టుకున్నాడు, సందులు తిరుగుతున్నారు, రోడ్లు తిరుగుతున్నారు. ఒకే రోజు దేశభక్తి. అదో దేశభక్తి అనగానే వెనకాల వచ్చారు చూడు పిల్లకాయలు. దేశభక్తి కాదు, ఆ మిక్చర్ లడ్డు కోసమే అంత ప్లానింగ్. దేశభక్తి ఏమో రియల్ చెప్పా. ఇప్పుడే అదో ఆ మంది తినిచ్చాడంట. ఏ దేశభక్తులు ఏమి ఆ రోజు మిక్చర్ ఇచ్చారో లడ్డు ఇచ్చారో దానికోసం దేశభక్తి అంతే. హాయ్ అన్నయ్య, మహేంద్ర అన్నయ్య. ఇప్పుడు ఇంతసేపు వెయిటింగ్ చేసేది అంటే అన్న కోసమే. సో అన్నయ్య నాకు చెప్పింది. అన్నయ్య ఏంద్ర అంటే హైదరాబాద్లో నాకు చాలా మంది తెలుసు, ఓకేనా. కాకపోతే అన్న ఏంద్ర అంటే పర్సనల్గా తీసుకొని నాకైతే చెప్పినాడు. అందరూ ఏంద్ర అంటే వాళ్ళ స్వార్థానికి ఒక 2 ముగింపు చేస్తారు, అట్లా సైలెంట్ అయిపోతారు. చాలా మంది నేను చూసిన ఏమంటే ఏమి, తానా అంటే తందన అంతవరకే. కానీ అన్న ఏంద్ర అంటే నేను కడపలో ఉన్నా కానీ ఫోన్ చేసి మరి రా తమ్ముడు ఖచ్చితంగా నువ్వు రావాలని చెప్పని అన్న అయితే నన్ను పిలిచాడు. థ్యాంక్ యూ సో మచ్ నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నా. జనాభా కూడా చాలా మంది అయితే వచ్చారు. మెయిన్ మ్యాటర్ ఏంటంటే అక్కడ బయట ఇక్కడ చాయ్ అయితే ఈ క్యా బోల్తాయి టీ బోల్తాయి టీ ఇది ఎక్కువ తాగుతారు. టీ బాగా ఎక్కువ తాగుతారు. యాక్చువల్గా చెప్పాలంటే మామూలుగా ఉండవు అన్న వీడియోలు. ఏం తడతా ఉండడమే ఫుడ్ వీడియోలు. అదో ఈ అన్న వీడియోలో మా ఆయన చూసే ఉంటారు. ఏ ధూమ్ ధామ్తో వస్తాం దో తట్టేస్తాడట అన్నయ్య. మనం భలే మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. వాయిస్ భలే డిఫరెంట్గా ఉంటుంది అన్నది. ఎన్ని బ్రెడ్ ముక్కలు, బిస్కెట్లు ఇవన్నీ ఉన్నాయి. వీటి గురించి ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు యుద్ధం చేయాలి. వీటి మీద దయాగడి దండయాత్ర చేయాలి. మన సైడ్ ఏంటంటే మనం ఉస్మానియా బిస్కెట్లు హైదరాబాద్ నుంచి వచ్చినాయి చెప్పలా. అదో ఇట్లాంటి ఈ టైపే. అమ్మో కింద పడిపోతావు సామే. చిన్న టేస్ట్ ఉండవు. సుభాన్ ఉస్మానియా బిస్కెట్లు ఇవి మామూలుగా ఉండవు. టేస్ట్ సూపర్ ఉంటుంది. చాయ్లో నద్దుకొని తింటే కేక్ ఉంటాయి. అయితే 300 నుంచి స్టార్ట్ అవుతుంది కేక్. బ్రహ్మాండంగా దొరుకుతాయి. ఎక్సలెంట్గా ఉంటాయి టేస్ట్ కూడా. మనకు ఆ గ్లాసులు కూడా ఆ గ్లాస్ కానీ ఎంత ప్రీమియం ఉన్నదో. అబ్బా చాయ్ వచ్చామంటే ఇప్పుడే తాగేద్దాం అనిపిస్తుంది నాకు. సూపర్. నాకు ఇప్పుడే ఉలవల నచ్చి ఇప్పుడే జోరుకొని తాగేద్దాం అనిపిస్తుంది. లోపల మీద తాగుదాం. మస్ట్ ట్రై చేయాల్సింది ఏంటంటే చిన్న టేస్ట్ ఉంటుంది స్వామి. ఆల్రెడీ మెక్కేసాను నేను కూడా. ఈ చాయ్ ఉన్నది నీటి నలుచుకొని అబ్బా ఏం చెప్తున్నాను అయినా స్వర్గమే. ఈ ఉస్మానియా బిస్కెట్లో అసలు మామూలు టేస్ట్ ఉంది. అయితే అబ్బా నా భూతన భోజిత్తు ఇటు నలుచుకొని ట్రై చేయొచ్చు. నా సౌరంగా నిజంగా వెళ్ళనా బావా. ఏమనుకున్నా నేను ఇది ఇంకో బెడ్ బావా. నా మీద ప్రేమతో ఒక్క రోజు తిను బావా. ప్రేమతో గిన్నె పట్టుకో కొంచెం. బావా 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 నీ మనసు ఎంత మంచిదో బావా. మన గురించి తెలుసు కదా, ఓసికి వచ్చి మెక్కేస్తామని. జిమ్ చేస్తున్నా నేను. నా ట్రైనర్ తెలిసిందంటే అటు మటరే. అమ్మో ఆయన అయితే కుమ్మేస్తాడు నన్ను పట్టుకొని. ఇవన్నీ తినేసిన ఆల్రెడీ ఏంటంటే మస్కాపన ఇది తినేందుకే ఈరోజు డైటింగ్ లేదు గిట్టింగ్ లేదు మాస్టర్. నన్ను వదిలి ఇవన్నీ చూస్తా నేను ఉండలేకపోతాను. నా వల్ల కాదు. నేను తినేసి వెళ్తామే ఓకేనా. అక్కడ కూడా ఒక బర్గర్ వచ్చింది, అదొకటి వచ్చింది. మినీ బర్గర్ ఇది
ఇది వచ్చి మినీ బర్గరు, మినీ చికెన్ బర్గర్. ఇది చికెన్ 65, చికెన్ 65 రోలు. ఇది బావా చికెన్ 65 రోల్. ఇది సూపర్. నెక్స్ట్ ఇది చికెన్ రోలు. ఓకే, ఇది వెజ్ రోలు, ఇది మినీ వెజ్ బర్గర్. మనం తినేటప్పుడు పేర్లు ఎందుకులే కానీ ఇంకా తట్టేద్దాం, ఫుల్గా తినేద్దాం. ఇంక తమాషకి కన్నా నేను ఊరికే ఫండ్ కన్నా, ఎవరు తింటే ఏమన్నా అబ్బా. ఫుడ్ విషయం అట్టయితే నేను యూట్యూబ్ రేట్ అవుతా. సో అన్న ఒకరో అయితే తిన్నాడు, ఎందుకంటే మనతో పాటు తోటి యూట్యూబర్ కాబట్టి వాళ్ళు ఒకరో కొరికినారు, మనం కూడా కొరుకుతాం. నాకు ఎందుకంటే దీని మీదే కూరుకుడాలి అనిపించింది. ఇవన్నీ తట్టేద్దాం. ఇంకా వచ్చినాయి. ఎట్లుంది టేస్ట్? సూపర్. ఏది బాగుంది? ఇది బాగుందా? ఇది బాగుందా? ఊరికి వచ్చి ఏదైనా బాగుంటుంది. ముఖ్య ఎంత సార్ ఇది నీదా? ఇద్దరం ట్రై చేద్దాం. నోట్లోకి రానంటుంది ఇదే, కానీ నేను రానిచ్చా. నా ముక్కుకంతా అయింది సార్. నేను చూస్తా అంటే నేను కోవిడ్లో ఉన్నప్పుడు కంపెనీలో పనిచేసిన, పర్ఫ్యూమ్ కంపెనీలో. ఇది ఎక్కువ ఇదే పెట్టుకుంటాను నేను, అది గుర్తొస్తుంది నాకు ఇప్పుడు. సూపర్. మామూలుగా మనం బయట ఛాయలు చూసాను అనుకో, గంటలు ఏంద్రా అంటే పెడతా ఉంటారు కదా. సో ఇక్కడ అట్ట కాదు, మనకు 10 నిమిషాలకు ఒకసారి మారుస్తూనే ఉంటారు శుభ్రంగా. ఎంత హైజీన్గా అంటే వేరే లెవెల్గా. సో దగ్గరుండి చూడు, ఉప్పర్లో గైసాయి 10 మినిట్స్కి ఒకసారి. ఓకేనా? బగ మండుతూ ఉంటుంది. నేను ఇంతకుముందు తినే టేస్ట్ అదిరిపోయిందంటే ఏంద్రా అంటే, ఆ వేడిగా ఉన్నప్పుడు బ్రెడ్ ముక్కని అటు నలుచుకుని తిన్నామంటే ఆ టేస్ట్ అబ్బా, నా భూతం పోసి చిన్న టేస్ట్ ఉండదు. అయితే నా కళ్ళతో నీకు చూసినా కాబట్టి చెప్తున్నా. అది ఎక్కడో కాదు, మన సుభాన్ బేకరీలోనే. ఫ్రెష్ పాలు కలబెట్టు దుమ్డామ్ బా. ఫ్రెష్ పాలు ఇవి. ఓకేనా? బయట చికెన్ ముక్కలు ఏంద్రా అంటే నూనెలు వేస్తారు మనకు, ఫ్రైడ్ చికెన్. సో ఇదేంద్రా అంటే ఇప్పుడు మీకు చూపించేది ఏంద్రా అంటే మన సుభాన్ బేకరీలో రోస్టెడ్ చికెన్ అంటే గీలో వేస్తారు, నూనెలో కాదు, గీలో వేసి అవి చేస్తారు. చూడు, మనకు టేస్ట్ కూడా ఏంటంటే అది తిరిగిపోద్ది. బాగా తినేదానికి కూడా కరువు అని తినేదానికి కూడా బాగుంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. మన పెద్ద ఏంద్రా అంటే బాగా నీట్గా పిల్లు కలిపేసి ఇప్పుడు ముక్కలు అయితే దీనిలో వేస్తారు. చూడు, బా కలపక ముందే నాయన తినాలనిపించింది పచ్చిది, అంత బాగున్నది. ఆ పిండిలో ఎంత బాగా అయితే అద్ది మన వేస్తారో ముక్క కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. నైస్. కలుపు రుద్దు బాగా పిండు. ఎయ్ అద్దో దో. అన్నోళ్ళు ఏంద్రా అంటే ఇది ఇక్కడ కూడా పెట్టారు చూడండి, మంచి హైజీన్గా. ఇటు పేర్లు ఏందో తెలియదు. అవునా, ఇటు పేర్లు ఏం పేరునా? చికెన్ కట్లెట్, చికెన్ సమోసా. అబ్బా, చికెన్ సమోసా నా ఫేవరెట్ స్వామి. దవరా తినమనేది అంత ఇష్టం నాకైతే. ఇది వెజిటేరియన్ సెక్షన్. చికెన్ తినేవాళ్ళు ఉంటారు, నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు, వెజ్ తినేవాళ్ళు ఉంటారు. సో ఇదేంద్రా అంటే వెజిటేరియన్కి సంబంధించిన సెక్షన్ ఇదంతా. ఓకేనా? ఇది వెజిటేరియన్ సెక్షన్. ఓకే, ఇంక ఇదంతా నాన్ వెజ్. నాలాగా నాన్ వెజ్ మొక్కలు తినే వాళ్ళకైతే ఈ సెక్షన్. లో ప్రైజెస్ ఉంది అంటే మనం బడా లేకన్నా మన బడ్జెట్లో కూడా తినచ్చు. ఇది వచ్చి 30 రూపీస్. మినీ బన్ మస్కట్ ఆల్రెడీ మనం తినేసినాం. బ్రోస్టెడ్, నేను ముందు బ్రోస్టెడ్ అని చెప్పిన చూడు. సో అది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. నేను తిని చూసినా కాబట్టి చెప్తున్నా. ఇంత పెద్ద బేకరీలో లోయెస్ట్ ప్రైస్ చూపించాను నేను. మనకు ఇది ఎగ్ పఫ్, ఇది ఎంత ఉంటుంది కేజీ అయినా? ఇది 20 రూపీస్ ఎగ్ పఫ్. ఇది వచ్చి 20 రూపీస్. ఈ రెండు ఒకటి 20 రూపీస్. మనకు హైదరాబాద్లో 20 రూపీస్ దొరకడం అంటే ఆశామాష విషయం కదా డార్లింగ్. ఇంకోటి ఇది వచ్చి దమ్కి రోటీ. సో ఇక్కడ ఇది చాలా బాగా ఫేమస్. ఇది 65 రూపీస్. ఇది బాగా ఫేమస్. ఇది అబ్బా, దమ్కా రోటీ పెరిగి తగ్గట్టే దమ్మన ఉన్నది. బాదం పప్పు మర్చిపోకూడదు. అయినా ఏది మర్చిపోయాను. ఇవన్నీ 30 ఈరోజు. వీలో కాబట్టి చేసిందే ఆ స్మెల్ కూడా తెలిసిపోతుంది, ఆ టేస్ట్ కూడా అదిరిపోతుంది. తట్టేయి మనకు ఒక అలవాటు నాది, అన్నీ మిక్స్ చేసుకొని తినేసేయడమే. జస్ట్ ఎగ్జాంపుల్ ఇది. దీనిలో ఇదే వేసినావా, దో ఇక్కడ పట్టినావా, ఇక్కడ తట్టినావా. మా బావ ఎప్పుడు రీల్స్లో చూసేవాడు, కానీ రియల్ చూస్తా ఉంటాడు. ఈడేంద్రా సామె, వీడు తిండిపోతాడమ్మా సరే పశువారు అనుకుంటా ఉంటాడు బావ. తట్టడమే. అబ్బా బ్రో, టేస్ట్ అదొక డిఫరెంట్గా ఉన్నది బ్రో. ఇప్పుడు ఇది నా ఫేవరెట్ చికెన్ సమోసా. ఇది నాకు చాలా ఇష్టం. ఒక్కొక్కటి డిఫరెంట్ టేస్ట్. మస్కా బన్ కానీ, దాని తర్వాత
ఉస్మానియా బిస్కెట్ కానీ దమ్ రోటీ కానీ చికెన్ ఇది నా చూడు గీలో వేసిన చికెన్ ముక్కలు ఇవి కానీ చికెన్ సమోసా కానీ వెజ్ సంబంధించిన బర్గర్ కానీ చికెన్ బర్గర్ కానీ ఇంకోటి వచ్చి చికెన్ హాట్ డాగ్ కానీ బా అసలు ఒక్కొక్కటి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అసలు హైలైట్గా ఉన్నది అసలు అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇది గుండ్రాల్లో బటర్ బాల్స్ అండి చికెన్ కట్లెట్ తట్టడమే ఇది చికెన్ ర్యాప్ ఇది శాండ్విచ్ చికెన్ ర్యాప్ ఇప్పుడు ర్యాప్ అయిపోతాయి అబ్బా నేనా ఇంకా తింటానే ఉంటావు స్వామి మంది కడుపు కాదు చెరువు మంది మరే వరి అవ్వకండి అన్ని తట్టేస్తా సమోసా తింటావా శిరీష చికెన్ శాండ్విచ్ ఇది సమాప్తం తట్టేసాం తట్టుడు కార్యక్రమం అంకితమైంది ఎండ్ అయిపోయింది అక్కడికి ఫుల్గా తినేసాం మొత్తం ఫుల్గా తట్టేసినాము తట్టేసిన తర్వాత ఇంటికాడిపోయి ఇంకా తట్టాలి కాబట్టి సో తట్టుడు కార్యక్రమం ప్రకారం బిస్కెట్లు అయితే ఎత్తుకోబోతున్నాను తట్టేదానికి నేను ఏం చేశానంటే ఉస్మాన్ రోటీ ఒకటి తీసుకున్నాను అట్లానే బిస్కెట్లు సో మా వైఫ్కి సహాకి కూడా కొన్ని అయితే తీసుకున్నాను అసలు మీరు ఏది ట్రై చేసినా చేయకపోయినా ఆ మస్కా బన్ అనేది ఖచ్చితంగా ట్రై చేయాలి అసలు లైన్ చిన్న టేస్ట్ లేదు గీ బ్రెస్టెడ్ చికెన్ ఉంటుంది అసలు అబ్బా సూపర్ ఉంటుంది టేస్ట్ ఓకేనా అడ్రస్ చెప్తాను చూడండి సికింద్రాబాద్ సింధీ కాలనీ లేదని అంటే మనకు ఇక్కడైతే ఉంటుంది సుభాన్ బేకరీ అని చెప్పని నేను అడ్రస్ కూడా పెడతాను ఏం లేదు సింపుల్ గూగుల్ మ్యాప్ లో కూడా వెళ్ళొచ్చు ఇంకా చాలా అయితే ఉన్నాయి నాంపల్లిలో ఉన్నది సుభాన్ బేకరీ అలానే రేతుబౌలిలో కూడా ఉన్నది సుభాన్ బేకరీ షేక్పేట్లో కూడా ఉన్నది సుభాన్ బేకరీ ఓకేనా చాలా పాతది టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటుంది ఓకేనా బాయ్ మాస్సలా